మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నంకి సంబంధించి కోహెడ భూములు ఫ్రూట్ మార్కెట్ కేటాయించి ఇక్కడ తరలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఫ్రూట్ మార్కెట్ అని బీఆర్ఎస్ ఒక ఉద్యమం చేపడతా ఉంది. దీనికి ఎజెండా ఏంది, ఎందుకు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి తరలించాలనుకుంటున్నారు? ఇది ఒక రియల్ ఎస్టేట్ దందా చేయాలనే ఆలోచనతోటి మార్కెట్ కమిటీకి ఇచ్చినటువంటి 170 ఎకరాల భూమిని టీఎస్ఐసి ద్వారా వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం చేసి ఏ కొత్త వ్యక్తులకు ఇండస్ట్రీలకు వాళ్ళకు వీళ్ళకు ఈ కేటాయించాలని ఒక కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అందుకే ఈ మార్కెట్ కమిటీ షిఫ్ట్ చేసి వేరే ఒక గుట్టలలో షావుకారు గుట్టలలో పెట్టాలనేది. గుట్టలలో మార్కెట్ పెడితే కనీసం లారీలు పోవడానికి ఎట్లుంటుంది, 10 టన్నులు 15 టన్నులు పోయే లారీలు పైకి ఎట్లా ఎక్కుతాయి, ఒక 10 ఏళ్ళు కావాలి ఆ లెవెల్ చేయడానికి. దాన్ని పెట్టి ముందలు చూపి అది దిల్ భూములు, ఆ భూములను చూపెట్టి ఇది బేరం పెట్టాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మార్కెట్కే ఉండాలి. చుట్టుపక్కల గ్రామాలందరికీ పని దొరకాలి, వాళ్ళకందరికీ ఉపాధి కలవాలా, లేకపోతే బిజినెస్ కలవాలి. అలాంటి రైతులకు అందరికీ కావాలనే 170 ఎకరాలు ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటాయించినటువంటి ఈ భూమిని పద్ధతి ప్రకారంగా ఈ యొక్క మార్కెట్ కమిటీ ఉండాలనేది మా డిమాండ్. మేము ఖచ్చితంగా పార్టీ తరఫున కొట్లాడడం జరుగుతుంది. మల్రెడ్డి రంగారెడ్డి పాత్ర ఏంది దీనిలో? ఆయన పైన ఆరోపణలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఆయనే ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో మొన్న రోజు చూసిపోయారు భూముల అమ్మకానికి సంబంధించిన. ఏంది ఆయన ఇన్వాల్వ్మెంట్, ఏం జరుగుతూ ఉంది? మల్రెడ్డి రంగారెడ్డి ఇన్వాల్వ్మెంట్ అని తెలియదు. ఇది ఆయనకు మొదటి నుంచి ఆయన వచ్చినప్పటి నుంచి మార్కెట్ ఉండొద్దు అనేది ఆలోచన పెట్టుకోవడం జరిగింది. అందుకే ప్రభుత్వం టీఎస్ఐసికి ఇప్పించి బ్రోకరిజం చేయడానికి ఆలోచన. ఆయన ఖచ్చితంగా ఈ బ్రోకరిజం చేసి ఎకరాలు అమ్ముకొని డబ్బులు సంపాదించాలని ఏకైనటువంటి లక్ష్యం ఆయన పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆరోపణలు చేయాల్సిందే, ఆయన బాధ్యుడు కావాల్సిందే. ఒకవేళ దమ్ము ధైర్యం ఉండి ప్రభుత్వంతో నువ్వు కొట్లాడి కావాలనుకుంటే ఇది మార్కెటే ఉండాలనేది నిరూపించు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. లేకపోతే నీ బ్రోకరిజం తోటే నువ్వు ఖచ్చితంగా ఈ భూములు అమ్మిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నావు అని చెప్పి. మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి అవుతా అని చెప్పుకుంటున్నాడు, మంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాడు, ఇదంతా చర్చ జరుగుతుంది. అట్లాంటి నేపథ్యంలో తరలిస్తే నెగిటివ్ కాదా ఆయనకు? ఆయన నెగటివ్ కాదు, ఆయనకు మొదటి నుంచే నెగటివ్, గెలిచిన 6 నెలల నుంచే నెగటివ్. ప్రజలే నెగటివ్గా అయిపోయారు మొత్తం టోటల్గా. ఆయన అవతారం అంతా చూసిండ్రు, A to Z జనాలందరూ కూడా చూసిండ్రు ఏం చేస్తున్నాడు, రోజువారీగా ఆయన కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు, ఎన్ని భూములా చేయడం జరుగుతూ ఉన్నది, ఎంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళను బ్లేమ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిసార్ట్ వాళ్ళని కానీ, వైన్స్ వాళ్ళని కానీ, బట్టీలలో కానీ, ప్లాట్లను కానీ ఏ చిన్న విషయం కూడా ఇడవకుండా మొత్తం లూట్ మార్ కంపెనీ చేయడం జరుగుతూ ఉంది. అది జనాలకు అందరికీ తెలిసిపోయింది. మేము తప్పు చేసినాం, ఆయనను ఎన్నుకొని తప్పు చేసినాం. మాకు మా అంతలో మేమే ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన నింద మేము ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది. నింద కాదు, తప్పు విధానాలన్నీ కూడా ఎండగట్టడం కూడా జరుగుతుంది. నేను కాంగ్రెస్లో సీనియర్, నేను మంచోని, కిషన్ రెడ్డిని ఓడగొట్టినా, నాకే మంత్రి పదవి. అదే కాకరకాయల సీనియర్, ఎక్కడ సీనియర్ ఆయన? 3 సార్లు 3 పార్టీలతో గెలిచిండు, ఆయన పోటీ పడ్డాడు. ఓసారి కాంగ్రెస్ తోటి కొట్లాడిండు, ఒకసారి బీఎస్పీ తోటి కొట్లాడిండు, ఓసారి కొబ్బరికాయ గుర్తుతోటి రావడం జరిగింది. ఎక్కడ ఇండిపెండెంట్ సీనియర్? నువ్వు 3 సార్లు 3 పార్టీలు మారినోడు సీనియర్ అవుతాడా? చెప్పుకోవడానికి ఇవన్నీ నాటకాలు కాదు, అన్ని అడ్డమైన ఆలోచనలు. ఏడ కూడా ఆయన చేసిన తప్పు విధానాలే కానీ ఒక్కటి మంచి పని కాదు. జనాలలో దోచుకునేది. కాంట్రాక్టర్లను, చిన్న చిన్న కాంట్రాక్టర్లను కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు మంచి పనులు చేస్తలేడు కాబట్టి మంత్రి పదవి రాదు. ఆ మంత్రి వస్తే ఏంది, రాకపోతే ఏందయ్యా? ఆ మంత్రి నా దగ్గర ఏం నడుస్తుందని అవన్నీ కుదరవు. ఇబ్రాహీంపట్నం ప్రజలు చాలా ఉత్తేజంగా ఉన్నారు, ఆలోచనలు ఉన్నారు, వాళ్ళ అవగాహనకు వచ్చిండ్రు, నిర్ణయానికి కూడా వచ్చేసిండ్రు. ఆయన సంగతి ఏందో 2 ఏళ్ల తర్వాత చూస్తామని. టెంపుల్ పేరిట అక్రమాలు చేసిరంటారు, ఏం జరిగింది? టెంపుల్ పేరు మీద వాస్తవానికి 38 సర్వే నెంబరు మునుగనూరులో 12 ఎకరాలు కబ్జా పెట్టడం జరిగింది. కబ్జా పెట్టేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ఏదైతే ఉన్నదో ఆయన ఇంకో తమ్ముడు, ఇంకొక తమ్ముడు, ముగ్గురు వాళ్ళ భార్యలు, 3 కొడుకులు, 3 కోడన్లు, అందరు 10 మంది కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ తోటి ఆ పేరు మీద ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ లేదు, ఇప్పటికీ ఆ 12 ఎకరాల పర్మిషన్ లేదు, ఎండోమెంట్స్ కానీ ప్రభుత్వంది కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏదీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూమిని కబ్జా పెట్టేసుకొని ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు లేకపోతే రోడ్లు మున్సిపల్ నుంచి 80 లక్షల రోడ్లు వేసుకోవడం కూడా జరిగింది. అది ఖచ్చితంగా నిజ నిర్ధారణ చేయాల్సిందే, ఎండోమెంట్స్ ఇన్వాల్వ్ కావాల్సిందే, ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాల్సిందే, ఆ 12 ఎకరాల సంగతి తేలవాల్సిందే. ఆయన
ఎవడైనా మనిషి మానవత్వం ఉన్నోడు కలియుగంలో ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామి పేరు పక్కకు ఒక మనిషి పేరు పెట్టుకోవడం జరుగుతుందా? ఈ బుద్ధిహీనుడికి ఆలోచన లేదు, ఆలోచన తక్కువ. ఎవరు పేరు పెట్టుకున్నాడు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా పెట్టుకున్నారు? ఇప్పుడు ట్రస్ట్లో ఉన్నోళ్ళు వాళ్ళ ఫ్యామిలీయే, ట్రస్ట్లో ఉన్నది 10 మంది వాళ్ళ ఫ్యామిలీయే. అది రసీదులు కూడా ఇస్తలేడు, దొంగతనంగా ఏం చెప్తా ఉన్నాడు, ఇదంతా కూడా గుడికి గుడికి అని చెప్తా ఉన్నాడు. ఆయన పేరు దేవుని పేరు పక్క పంటి శ్రీ వెంకటేశ్వర అభిషేక ఆనంద నిలయము. అభిషేక్ అంటే ఆయన కొడుకు, ఆనందమ్మ అంటే ఆయన భార్య. ఇప్పుడు ఆమె అత్తగారింటికి వచ్చిన తర్వాత అనసూయమ్మ. ఆనందమ్మ అనేది మొదట తల్లిగారి ఇంట్లో ఆ పేరు. ఆ ముగ్గురు పేర్లు పెట్టుకొని ఇవాళ దేవుని పేరు పక్కకు పెడితే ఏదైనా బాగుపడతారా? ఆలోచన ఉండాలి కదా మనిషికి, ఇంకిత జ్ఞానం ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా, కనీసము లోక జ్ఞానం అని ఉండాలా? దేవుని పక్కకు టెంపుల్ మీద దేవుని పక్కకు పేర్లు పెట్టుకొని ముందుకు పోతా అంటే ఎట్లయితుంది? దాని సంగతి కూడా తేల్చేది ఉంది వచ్చే 2-3 రోజులు. ఫర్దర్ ఏం చేయబోతా ఉన్నారు? కోహెడ ఫ్రూట్ మార్కెట్ కోసం ఇక్కడే ఉండాలా? కార్యాచరణ ఏంది? బీఆర్ఎస్ది మాజీ శాసనసభ్యుడిగా మీరు ఏం చెబుతారు? ఖచ్చితంగా ఇక్కడ ఉండాలండి. ఇదే మార్కెట్ కమిటీ ఇన్నే ఉండాలి. ఇది ఇక్కడనే కంటిన్యూ కావాలా. 350 కోట్ల రూపాయలు మేమైతే జమ చేసినామో గొప్పలు చెప్పుకున్నారు. 2000 కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నామని చెప్పి 2000 కోట్లతోటి ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ చేయాలనే బాధ్యత ఉన్నది, చేయాల్సిందే. రైట్. కోహెడ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి దానిపైన మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా స్థానికగా ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మల్లెడ్డి రంగారెడ్డి ఇక్కడ ఒక బ్రోకరిజం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే గుడి పేరిట కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకొని ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని అక్కడ డబ్బులు దండుకున్నారు. ఇక్కడ బ్రోకరిజం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఏం సీనియరు, నాకంటే సీనియరా, 3 పార్టీల నుంచి గెలిచాడు అన్నటువంటి స్టేట్మెంట్ మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, కోహెడ ఫ్రూట్ మార్కెట్.